విషం అందే విధంగా మరి మేము పోరాడతామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ తెలుగు రానోళ్ళు షోపుటప్లు చేసేటోళ్ళు వీళ్ళు వచ్చి మాట్లాడడం ఏందండి నాకు అర్థం కాదు. వీళ్ళకి అసలు అర్హత ఉన్నదా? వాట్ ఈస్ దేర్ రైట్? వాట్ ఈస్ దేర్ రైట్? అగ్రికల్చర్ తోటి ఏం సంబంధం వాళ్ళకి? ఇలా వాళ్ళు రౌడీజం చేసుకుంటూ వాళ్ళు తొడలు కొట్టుకుంటూ మమ్మల్ని అంటా ఉన్నారు. ఇది తప్పు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే మంచిగా మాటలలో చెప్తా ఉన్నాం. నెక్స్ట్ టైం ఏదో బయటకు పోయి మేము మైనంపల్ హనుమంతరావుని మేనేజ్ చేస్తాం, మైనంపల్ రోహిత్ని మేనేజ్ చేస్తాం అంటే ఒకటే చెప్తా ఉన్నా, మీ తాతలు మీ అయ్యలు మీ ముత్తాతలు దిగొచ్చినా మమ్మల్ని మేనేజ్ చేయలేరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మీలాంటి వాళ్ళని అవసరమైతే ప్రజల బలంతో, మీలాంటి వాళ్ళని వేల మందిని ప్రజల బలంతో కొనగలిగే శక్తి మాకు ఉంది అని చెప్పి కూడా మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళు విద్యా పేరుతోటి, వైద్యం పేరుతోటి, రాజకీయం పేరుతోటి ప్రజలని ఎక్స్ప్లాయిట్ చేస్తా ఉన్నారు. దే ఆర్ క్లియర్లీ ఎక్స్ప్లాయిటింగ్ పబ్లిక్. దే ఆర్ క్లియర్లీ ఎక్స్ప్లాయిటింగ్ పబ్లిక్ అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసు. ఆఖరికి అంత ఎక్స్ప్లాయిట్ చేసి ప్రజల సొమ్ముదిని ప్రజలతోటి చెలగాటం ఆడి కనీసం మా విద్యార్థులకు అన్నం కూడా సరిగా పెడతలేరండి వీళ్ళు. పురుగులన్నం అండి వీళ్ళు పెట్టేది. ఇలా మాట్లాడతారు మాకు వాళ్ళకు మధ్యలో మీరేంది అని చెప్పి. అరే విద్యార్థులు మా దగ్గరకు వస్తేనే కదా మేము వచ్చింది, విద్యార్థుల పేరెంట్స్ మా దగ్గరకు వస్తేనే కదా మేము వచ్చింది. మీ దగ్గరకే కాదు, ప్రజల కోసం విద్యార్థుల కోసం ఎక్కడికైనా వస్తాం, ఎవరితోటైనా పెట్టుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అదే విధంగా మరి మీరు అనుకుంటా ఉన్నారు, ఇప్పుడు ఇంతకుముందు ఏదో మేనేజ్ చేసినాం, ప్రభుత్వాలను మేనేజ్ చేసినాం, ముఖ్యమంత్రిని మేనేజ్ చేసినామని. మా ప్రభుత్వం మేనేజ్ అయ్యే ప్రభుత్వం కాదు, మా ముఖ్యమంత్రి మేనేజ్ అయ్యే ముఖ్యమంత్రి కాదు, మాది ప్రజల ప్రభుత్వము, ప్రజల ముఖ్యమంత్రి అని చెప్పి మీ అందరి ద్వారా వాళ్ళకి మరి తెలియజేసుకుంటా ఉన్నామని చెప్పి మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఏదో మీకే మాటలు వస్తాయి, మీరే అంటే మీడియా వాళ్ళు అడుగుతుంటే బేటా అంట. బేటానా? ఏం మీడియా వాళ్ళతో మాట్లాడే పద్ధత? మా మీడియా సోదరులతో మాట్లాడే పద్ధత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బేటా, నానా, స్వీటీ ఏమన్నా చిన్న పోరలా? ఏం మాట్లాడుతుండ్రు ఇలా? మాకు రాదా? తెలంగాణ యాసలో కూడా మాట్లాడతాం, అమెరికన్ ఇంగ్లీష్ లో కూడా మాట్లాడతాం, హిందీలో మాట్లాడతాం, ఉర్దూలో మాట్లాడతాం, ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో మాట్లాడతాం. మీ భర్తం పడతామని చెప్పి కూడా మరి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ పిచ్చి పిచ్చి లెక్కలు, పిచ్చి పిచ్చి మాటలు మా దగ్గర నడవై. కాబట్టి మాకు కూడా తెలుసు, ఇప్పుడు వీళ్ళే పనికిరాని వాళ్ళే ఇన్ని మాట్లాడినప్పుడు, ఎక్కడి నుంచి వచ్చినప్పుడు బరాబర్ ఒక తెలుగు రాష్ట్రం, రెండు తెలుగు రాష్ట్రాల బిడ్డలాగా, ఒక తెలంగాణ బిడ్డలాగా బరాబర్ మాట్లాడతా. I can speak in much better English than you. I can speak in much better Hindi than you. I can speak in much better Marathi than you. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి లెక్కలు, ఈ పిచ్చి పిచ్చి మాటలు ఎవరిని పడితే ఏది పడితే అట్లా మాట్లాడతామంటే ఊరుకునేది లేదు. అవసరమైతే వచ్చి అక్కడనే ఇన్స్టిట్యూషన్లో కూర్చుంటాము. కూర్చొని we will prove that they are encroached. We will prove they are doing illegal activities అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ ఆ కాలేజ్లలో ఎన్నో సూసైడ్లు జరిగినాయి, లోపల మర్డర్లు జరిగినాయి. ఇన్ని రోజులు ప్రభుత్వాలను అడ్డుపెట్టుకొని, అంటే వాళ్ళ ప్రభుత్వం మేనేజ్ అయ్యే ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఇన్ని రోజులు కప్పుపిచ్చడం జరిగింది. అవన్నీ కూడా బయటికి తీస్తాం. వి విల్ డూ అ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, వి విల్ డూ అ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ వి విల్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ బిహైండ్ ద బార్స్ అని చెప్పి కూడా మరి మీ అందరి ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇలా సంబంధం లేనోళ్ళు, పనికిరానోళ్ళు, అసలు ఏం అవగాహన లేనోళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా మరి మీ అందరి ద్వారా మాట్లాడిన వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం. అంటే స్ట్రైట్ వార్నింగ్ మల్లారెడ్డికి ఇస్తా ఉన్నా. ఇవాళ ఈ పిచ్చి పిచ్చి లెక్కలు, ఈ పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తే ఊరుకునేది లేదు. ప్రజల కోసం, విద్యార్థుల కోసం గట్టిగా కొట్లాడతాం, గట్టిగా పోరాడతాం అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి ధన్యవాదాలు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. మళ్ళీ ఇంకోటి వీళ్ళేదో ఎడ్యుకేషన్ ఇచ్చేస్తున్నాం, ఇంతమందిని చదివిపిచ్చేస్తున్నాం, పీకేస్తున్నాం, పొడిచేస్తున్నాం మాట్లాడు. అరే నేను ఇవాళ ఒకటే అడుగుతాను, ఫ్రీగా ఇస్తురా మీరు ఎడ్యుకేషన్? దోసుకుంటలేరా? ఫీజు దోసుకుంటలేరా? మీరు డబ్బులు దోసుకుంటలేరా? ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇలా? అంటే ప్రశ్న వాళ్ళని తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం, మరి అధికారులతో మాట్లాడతాం. తప్పకుండా ఎంక్వైరీ చేసి మరి వాళ్ళ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని కూడా బయటకు వచ్చే విధంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. నేను ఒక్కటి చెప్తా ఉన్నా, ఇప్పుడు వాళ్ళు 20-25 మంది అంటా ఉన్నారు. మీకు విజువల్స్ మీరున్నారు అక్కడ, పొద్దున వేల మంది ఉన్నారండి. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? మాట్లాడేదానికి అర్థం పర్థం ఉన్నదా? 25 మందా? వేల మంది కొట్లాడుతూ ఉన్నారండి. ఇవాళ వేల మంది పోరాడుతూ ఉన్నారండి. పేరెంట్స్ ఫోన్ చేస్తే కనీసం ఫోన్ ఎత్తారంట, బౌన్సర్లను పెట్టి నూకుపిస్తా ఉన్నారంట. వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నా, కాలేజ్లలో బౌన్సర్లు ఏమవసరం అండి కాలేజ్లో? నాకు అర్థం కాదు. అంటే ఏది పడుతుందా? మీ దగ్గర పైసలు ఉంటే ఏది పడుతుంది? మీరు పైసలు ఉంటే వేరే వాళ్ళని మేనేజ్ చేస్తారేమో, మమ్మల్ని మేనేజ్ చేయలేరు. మళ్ళా చెప్తా ఉన్నా, మీ అయ్యలు తాతలు ముత్తాతలు దిగొచ్చినా
మమ్మల్ని మేనేజ్ చేయలేరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. గట్టిగా కొట్లాడతాం, ప్రజల కోసం కొట్లాడతాం, విద్యార్థుల కోసం కొట్లాడతాం, స్టూడెంట్స్ కోసం కొట్లాడతాం, అన్యాయంని బయటికి తెచ్చే విధంగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా పోరాడతాం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. ఇంకేమైనా ఉంటాడు ఎవరన్నారు ధ్వంసం చేస్తారని? అవును, తప్పకుండా ఇల్లీగల్ గా ఉంటే ఎవరు మర్రి రాజశేఖర రెడ్డి కాదు, వాళ్ళ అయ్య తాతలేదు కూడా ధ్వంసం చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ చెర్ల కట్టిన దానికి మొత్తం చేసి కింద నుంచి డిమాండ్ చేసి గోడని డిమాండ్ చేసి మళ్ళీ కట్టుకుంటారు కదా గోడలు. అదే దాని కొంచెం ఇంకా తప్పకుండా మీ మీడియా మిత్రులకు కూడా కోపం ఉంది, వాళ్ళు చేసే అన్యాయాలని బయటికి తేవాలని తప్పకుండా మీతోడు కూడా కలిసి పోరాడతాం. కానీ వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా, వాళ్ళు విద్యార్థులను, ఎడ్యుకేషన్ ని, హెల్త్ ని రాజకీయం కోసం వాడుకుండ్రు. వాళ్ళు స్టూడెంట్స్ తోటి దొంగ ఓట్లు చేపించి ఎలక్షన్లలో గెలిచిండ్రు. మేము ఎప్పుడు కూడా విద్యార్థులతోటి రాజకీయం చేయలేదు. విద్యార్థుల తరఫున నేను కూడా ఒక స్టూడెంట్ లాగానే వచ్చిన కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో మేము డాక్టర్లము, మేము ఇదంటే ఈవెన్ ఐఎమ్ డాక్టర్, నాకు 2 గోల్డ్ మెడల్ ఈ రాష్ట్ర గవర్నర్ వచ్చి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీ ముందే ఉంది కదా అది. నేను ఏది మాట్లాడినా ఫ్యాక్ట్స్ మాట్లాడతా, ఫ్రాంక్ గా మాట్లాడతా, ముక్కుసూటిగా ఎవరికి కూడా భయపడా, ఎక్కడ కూడా వెనకకు పోం. ఏదున్నా, ఎందుకంటే మేము ప్రజల తరఫున ఉన్నోళ్ళమండి. మీరు చూసిర్రు, ఒక ప్రభుత్వానికి, ఒక వ్యవస్థకి ఎన్నో 100 కోట్లు ఖర్చు పెట్టిరు మమ్మల్ని ఓడగొట్టడానికి. గెలిచి వచ్చినాం కదా. ప్రజల బలం లేనిది అట్లా వస్తుందా? కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా, ఈ పనికిరానోళ్ళు పనికిరాని మాట్లాడితే మేము సహించేది లేదు. మా ప్రజలు సహించరు, మా విద్యార్థులు సహించరు. మీరు ఏదైతే 70,000 మంది అంటారో నేను వస్తా. ఆ 70,000 మంది విద్యార్థులు మా వైపు ఉన్నారా మీ వైపు ఉన్నారో తెలుసుకుందాం. దానికి కూడా రెడీ కదా. ఇప్పుడు విద్యార్థులు అని చెప్పి విద్యార్థుల పేరుతోటి వీళ్ళు రాజకీయాలు చేస్తా ఉన్నారు. విద్యార్థుల పేరుతోటి వీళ్ళు పైసలు సంపాదిస్తా ఉన్నారు. విద్యార్థులతోటి దొంగ ఓట్లు చేపించి ఇవాళ ఎలక్షన్ల కోసం వాడుతా ఉన్నారు. ఇవి నిజాలు కాదా? మీ అందరు మీడియా మిత్రులకు కూడా తెలుసు ఇవి నిజాలో కాదు. కాబట్టి ఇంకా ఎక్కువ వీళ్ళ గురించి మాట్లాడిన సమయం వృధా చేసుకోదలుచుకోవట్లేదు. మాకు చాలా పనులు ఉన్నాయి. మా మెదక్ డెవలప్మెంట్ ఉంది, మా మల్కాజ్గిరి డెవలప్మెంట్ ఉంది, మా హైదరాబాద్ డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు ఒక్కటే చెప్తా ఉన్నా, ఇక్కడనే కాదు, ఈ యూనివర్సిటీ అనే కాదు, ఏ యూనివర్సిటీలా ఈ 2 తెలుగు రాష్ట్రాలలో, ఈ భారతదేశంలో ఇట్స్ డెమోక్రటిక్ కంట్రీ. ఎక్కడికన్నా పోయే రైట్ నాకుంది. తప్పకుండా ప్రజల కోసం కొట్లాడతాం. మైనంపల్లి రోహిత్ అనేటోడిని, మైనంపల్లి హనుమంతరావు గారు అనేటోళ్ళని ఉట్టి ఇక్కడనే కాదు, ఎక్కడెక్కడనో గుర్తుపడతారు. ఎన్నో రాష్ట్రాలలో మాకు అభిమానులు ఉన్నారు. కాబట్టి నేను ఒకటే, ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తాం, కొట్లాడతాం, పోరాడతాం. థ్యాంక్ యూ. రాజకీయాలు మేం చేయట్లేదు, వాళ్ళే బయట విద్యార్థులను తీసుకొచ్చి, స్టూడెంట్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చి పిచ్చి బొమ్మలు తగలబెట్టడం, అదేవిధంగా ప్రైవేట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసి స్టూడెంట్స్ దిష్టి బొమ్మలు తలగబెట్టి కొట్లాడి మొత్తం పలగొడతామంటే మేము పోయి సబ్సైడ్ చేయడం జరిగింది. అది మీరు తెలుసుకోవాలా. మేము పోకపోయి ఉంటే ఇలా మొత్తం అన్ని కాలేజీలు కూడా తలగబెట్టేస్తుంది స్టూడెంట్లు. అది తెలుసుకోవాలా. దాన్ని ఏదో తప్పుదారి పట్టించే ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నారు. దాన్ని నమ్మొద్దు అని చెప్పి ప్రజలకి, మా అభిమానులకు, మీడియా మిత్రులకు తెలియజేసుకుంటా ఉన్నాను.